యూటీఎఫ్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో టెట్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ రవికుమార్ మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ చేసిన ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష పెట్టడం విచారకరమని, యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామని, అయినప్పటికీ ప్రభుత్వంలో మార్పు రాకపోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉపాధ్యాయులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ మెటీరియల్ ముద్రించి పంపిణీ చేసి వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులను ఎంపిక చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందరూ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ అయ్యేటట్టుగా కృషి చేయడం యూటీఎఫ్ కర్తవ్యంగా తీసుకుందని తెలిపారు. ఈ రోజు జరిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో సుమారు 100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సుభాషిణి, కోశాధికారి రంగమోహన్, జిల్లా కార్యదర్శి నంబూరి రాంబాబు, వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్రాల్లో టెట్కి సంబంధించి ఉపాధ్యాయులకి శిక్షణ తరగతులు నడుస్తూ ఉన్నాయి. ఒకటి ఏలూరు జిల్లా కేంద్రంలో, అలాగే జంగారెడ్డిగూడెం, నిజవీడు కేంద్రాల్లో శిక్షణ జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్లు 20 సంవత్సరాల పైబడి సర్వీస్ ఉన్న టీచర్లు కూడా టెట్ క్వాలిఫై కావాలనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా ఈ శిక్షణ ఇస్తూ ఉన్నాం. వాస్తవంగా పరిశీలించినట్లయితే ఒక ప్రొఫెషనల్ కోర్సు చదివి డిఎస్సిలో మెరిట్ సాధించి వచ్చిన ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలి, లేకపోతే 2028 ఆగస్టు తర్వాత ఉద్యోగాల నుంచి కోల్పోవాలనే తీర్పు వచ్చింది. దానికి ప్రధానంగా విద్యా హక్కు చట్టంలో ఉన్న ఒక క్లాజ్ని సరిచేయవలసిన పరిస్థితి ఉంది. ఆ క్లాజ్ని కేంద్ర ప్రభుత్వం సరిచేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి కనుక దాని మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేసి అది రద్దు చేసినట్లయితే ఈ విపత్కర పరిస్థితి వచ్చేది కాదు. రిటైర్డ్ అయ్యే వాళ్ళు రాయవలసిన లేదు, కానీ 2030 తర్వాత అంటే 5 సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పరీక్ష పాల్గొవాల్సిన అవసరం ఉంది. కనుక 2 మార్గాలుగా దీన్ని రద్దు చేయాలని ఒకవైపు పోరాటం చేస్తూనే, ఎవరైతే మేము ఇది రాసి పాస్ అవుతామని నమ్ముకున్న వాళ్ళకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో యూటీఎఫ్గా ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ రోజుతో పాటు రేపు 11వ తారీఖు, 12వ తారీఖు కూడా ఈ ప్రాంతాల్లో వివిధ సబ్జెక్టులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ వయసు కానీ వాళ్ళ సీనియారిటీ కానీ గుర్తించి కొన్ని నిబంధనలు సరిచేసి టీచర్లకు మాత్రమే స్పెషల్ టెస్ట్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైతే ఆఫ్లైన్ టెట్ కూడా నిర్వహించాలని కోరుతున్నాం. ఏదైనప్పటికీ ప్రభుత్వాలు ఆలోచించి టీచర్ల పక్షాన్ని నిలబడి టీచర్లకి ఉన్న ఈ మానసిక ఆందోళన తొలగించి ఖచ్చితంగా టెట్ రద్దు చేయాలి. లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. కోర్టు గత సంవత్సరం ఇచ్చిన తీర్పులో కానీ, మొన్న మే నెల 27వ తారీఖున వచ్చిన తీర్పులో కానీ టీచర్లు ఖచ్చితంగా టెట్ పాస్ అయ్యి తీరాల్సిందే అని చెప్పింది. అంటే 2012 నుంచి ఇప్పుడు 4 డిఎస్సీలు జరిగినాయి. వాళ్ళంతా టెట్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే. అంతకుముందు ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టెట్ రాయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పడానికి చట్టంలో ఏదైతే క్లాజ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి కానీ, కేంద్ర మానవ వనరుల విద్యాశాఖ మంత్రి వీళ్ళంతా కూర్చొని ఆ చట్టంలో అమెండ్మెంట్ చేస్తే కనుక ఇది సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఎట్ ది సేమ్ టైం ఆ పోరాటం జరుగుతూనే, అలాగే సుప్రీంకోర్టులో కూడా ఒక న్యాయ పోరాటం చేస్తూనే ప్లాన్ బిగా టీచర్స్ని ఎన్లైట్ చేయడం కోసం ఏ టీచర్ కూడా టెట్ పరీక్ష కారణంగా మరి ఇంటికి పోవాల్సిన పరిస్థితి రాకుండా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ టెట్ మూలంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ కష్టకాలంలో ఈ ఉపాధ్యాయులకు అండగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. కంపల్సరీ అందరం కూడా సక్సెస్ అయి తీరుతామనేది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా చెప్పేది.